మహబూబాబాద్ జిల్లాలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధికారులు దూకుడు పెంచారు. బీఆర్ఎస్ నాయకుడు డిఎస్ రెడ్యానాయక్ సతీమణి డిఎస్ లక్ష్మిపై ప్రభుత్వ బకాయిల రికవరీకి ఆర్ఆర్ యాక్ట్ కింద అధికారులు చర్యలకు శ్రీకారం చుట్టారు. మరిపేడ మండలం మెల్లంపేట గ్రామంలోని లక్ష్మ పారా బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీస్ కి డిఎస్ లక్ష్మి యజమానురాలిగా ఉన్నారు. సివిల్ సప్లైస్ శాఖకు సంబంధించిన సీఎంఆర్ బకాయిల వ్యవహారంలో మిల్లును డీఫాల్టర్ గా గుర్తించినట్టుగా అధికారులు పేర్కొన్నారు. 2013, 2014, 2023, 24 సంవత్సరాల్లో 3800 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ రైస్ బకాయి చెల్లింపులు చేయడం లేదని అధికారులు ఫిర్యాదు చేశారు. వీటి విలువ సుమారు 11 కోట్లుంటుందని అంచనా. దీనిపై 2024 సంవత్సరంలో మరిపేడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సివిల్ సప్లైస్ అధికారులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయి చెల్లించలేదు. ప్రభుత్వం ఇచ్చిన గడువు కూడా ఇప్పటికే ముగిసింది. క్రిమినల్ కేసు నమోదైనప్పటికీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడం లేదు. దీంతో రికవరీ కోసం ఆర్ఆర్ యాక్ట్ కింద చర్యలు తీసుకునేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ సొమ్ము రికవరీ చర్యలకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ముందడుగు వేశారు. తహసీల్దార్, ఆర్డీఓ, సబ్ రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్. ఆర్ఆర్ యాక్ట్ కింద ముందుగా మిల్లు యజమానికి నోటీసులు జారీ చేసి బకాయి చెల్లించేందుకు గడువిస్తారు. ఇచ్చిన గడువులోపు బకాయిలు చెల్లించకపోతే నిబంధనల ప్రకారం ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వ బకాయిని రికవరీ చేసే అవకాశం ఉంటుంది. రైట్, మహబూబాబాద్ జిల్లాలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధికారులు దూకుడుకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరుణ్ మనకు అందిస్తారు. అరుణ్, మహబూబాబాద్ జిల్లాలో సివిల్ సప్లై అధికారులు ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సివిల్ సప్లై అధికారులు గతంలో సీఎంఆర్ సంబంధించినటువంటి ధాన్యం ఇవ్వాల్సినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి బకాయిలు ఇవ్వకపోవడం మీద చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే రెడ్డానాయక్ మిసెస్ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ 2004లో జరిగినటువంటి ఈ బకాయిల చెల్లింపుల్లో ఆలస్యం జరగడం, 3 సార్లు నోటీస్ ఇచ్చిన రెడ్డానాయక్ వల్ల మిసెస్ ఆవిడ స్పందించకపోవడం మీద సీరియస్ గా తీసుకున్నటువంటి కలెక్టర్ ఆర్ఆర్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది హెచ్చరిక జారీ చేశారు. 2004లో ఇవ్వాల్సినటువంటి 2004లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సివిల్ సప్లై అధికారులు. అయినా అప్పటికి ఆమె నుంచి రికవరీ రాలేదు. 11 కోట్లకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిన దాట వేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అధికారులు నిర్ణయం తీసుకున్న మేరకు మాజీ ఎమ్మెల్యే రెడ్డానాయక్ భార్యకి నోటీస్ జారీ చేసినటువంటి నేపథ్యంలో కొంత కలకలం అయితే రేపుతుంది. ఆ రెడ్డానాయక్ మిసెస్ కే కాకుండా దాదాపు 99 మందికి సంబంధించినటువంటి మిల్లు యాజమాన్యాలందరూ కూడా నోటీస్ జారీ చేయడంతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి అమౌంట్ ను వెంటనే రిటర్న్ కట్టాలి, లేకపోతే ఖచ్చితంగా పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పారు. 2022-23 రబీ సీజన్ కు సంబంధించినటువంటి 6 కోట్ల రూపాయలకు సంబంధించి అక్టోబర్ చివరి వరకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. అది కనుక 31 లోపు, ఈ నెల 31 లోపు కనుక దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ కాకపోతే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా అధికారులు సమాయత్తం అవుతున్నాం. కొంత కలకలం చెప్తుంది. ఓకే అరుణ్. రైస్ మిల్లర్ల బకాయిలపై పౌర సరఫరాల శాఖ కఠిన చర్యలను చేపడుతోంది. కొద్ది రోజులుగా కేసులు, కూల్చివేతలతో సివిల్ సప్లైస్ శాఖ దూకుడు పెంచింది. మహబూబాబాద్ లో సీఎంఆర్ బకాయిల వ్యవహారంపై సీరియస్ అయింది. బకాయిలు పడ్డ మిల్లులను డీఫాల్టర్ గా గుర్తించారు అధికారులు. పెద్దపల్లి జిల్లా మంథనలోనూ రైస్ మిల్లుల యజమానులపై కేసులు నమోదు చేశారు. పవనసుత రైస్ మిల్ 12.28 కోట్ల మేర డీఫాల్టర్ గా గుర్తించారు. 2021-22కు ఖరీఫ్ రబీల్లో 2821 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయి పడ్డారు. దీని విలువ 9.82 కోట్లు. 25% పెనాల్టీతో మొత్తం 12.28 కోట్లుగా నిర్ధారించారు బకాయి. మిల్లు యజమాని రావికంటి పవన్ కుమార్ పై కేసు నమోదు చేశారు. రైట్, రైస్ మిల్లర్ల బకాయిలపై పౌర సరఫరాల శాఖ కఠిన చర్యలను తీసుకుంటోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ మనకు అందిస్తారు. భాస్కర్, సిఎంఆర్ కస్టమ్ మిల్లింగ్ రైస్ ఏదైతుందో కస్టమ్ మిల్లింగ్ రైస్ కి సంబంధించి
పౌర సరఫరాల శాఖ కావచ్చు, అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఒక కొరడా జులిపిస్తుందని చెప్పవచ్చు. గత నెల రోజుల నుంచి కూడా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సీఎంఆర్ ఎవరైతే ఎగవేసిన అన్ని మిల్లుల పైన కూడా దాడులు చేస్తా ఉన్నారు. ఎవరెవరు ఎన్ని కోట్లు బకాయిలు ఉన్నారో ఆ బకాయిలు ఉన్న వాళ్ళ అందరిపైన రికవరీలు చేయిస్తున్నారు. అయితే కొన్ని మిల్లుల వాళ్ళైతే 4 సంవత్సరాలు అంటే 4 సీజన్ల నుంచి కూడా సీఎంఆర్ చెల్లించకుండా ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడతా ఉన్నారు. అనేక నోటీసులు అందజేసినప్పటికీ, కేసులు నమోదు చేసినప్పటికీ, వాళ్ళ పలుమార్లు అధికారులు వెళ్లి వాళ్ళ దగ్గర తనిఖీలు నిర్వహించినప్పటికీ, పలుమార్లు మౌఖికంగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు సీఎంఆర్ అనేది చెల్లించలేదు. పైసా పెట్టుబడి లేకుండా కరీంనగర్ జిల్లాలో దాదాపు 900 కోట్ల మేర ఈ 5 సంవత్సరాల్లో 900 కోట్ల మేర బకాయిలు పడ్డట్టు పౌర సరఫరాల శాఖ గుర్తించింది. ఇంకా మనం ఒక వివరాల్లో కనుక వెళ్ళినట్టయితే 400 కోట్లు కేవలం గత 3 సీజన్లో 400 కోట్లకు సంబంధించిన బియ్యం పక్కదారి పట్టింది. మిల్లర్లు పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారని చెప్పేసి పౌర సరఫరాల శాఖ, సివిల్ సప్లైస్ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించి, అధికారులు గుర్తించి వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. రికవరీ చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రతి మిల్లును క్షుణ్ణంగా తనిఖీ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరెవరు ఎంత సీఎంఆర్ ఇవ్వాలి, ఎంత సీఎంఆర్ ను ఎగవేశారనేది పూర్తి లెక్కలతో సహా ఆయా మిల్లుల పైన చేస్తున్నారు. మొండి బకాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు నమోదు చేస్తున్నారు. పీడీ యాక్ట్ లో కూడా నమోదు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నది. అక్షయ, ఇది ఇంకా కొనసాగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ప్రతి గింజాను కూడా వసూలు చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఈ మిల్లర్లు ఎక్కడ సహకరించట్లేదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. కేసులు పెడుతున్నారు, బెయిల్ వస్తుంది, బయటకు వస్తుంది, కానీ వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము రికవరీ కావడం లేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని చెప్పవచ్చు. ఓకే భాస్కర్.